మనకి కుత్బుల్లాపూర్ నుంచి శ్రీశైలం గౌడ్ గారు మన బీజేపీ నుంచి కాంగ్రెస్ కి మారడం జరిగింది. దాన్ని మీరు సమర్థిస్తున్నారా? ఇంతకుముందు కూడా టీఆర్ఎస్ అది కాంగ్రెస్ లో ఉన్నాడు, మళ్ళీ బీజేపీకి పోయిండు, మళ్ళీ కాంగ్రెస్ పోయిండు, మళ్ళీ బీజేపీకి వచ్చింది. ఇక ఆయన నమ్ముతారు ఎవరు? ఇక నమ్మరు కదా. ఇప్పుడు ఉన్నది యాక్చువల్గా ఇక బీఆర్ఎస్ టీఆర్ఎస్ బీజేపీకే ఉంటుంది టకఫ్. కాంగ్రెస్ అయితే చూడరు. ఓకే, ఇప్పుడు కోలం శ్రీశైలం గౌడ్ గారు పార్టీ మారడం వల్ల బీజేపీకి ఏమైనా నష్టం ఉండిద్దా? బీజేపీకి ఏం నష్టం ఉండదు, కాంగ్రెస్కే నష్టం అవుతుంది. కాంగ్రెస్ ఓట్లే ఇంకా బీజేపీకి పడతాయి. ఎంపీ ఎలక్షన్స్ లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇక్కడ మల్కాజ్గిరిలో? నేను బీజేపీ అనుకుంటున్నాను. బీజేపీ అయితే కొంచెం హైకమాండ్ లో ఉంది కాబట్టి మనకి అన్ని విధాలుగా సమకూర్చారు కాబట్టి బీజేపీ వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఈటెల రాజేంద్ర గారు ఉన్నారు కదా, ఆయన వస్తే బాగుంటది అనుకుంటున్నాను. ఇప్పుడు కోన శ్రీశైలం గౌడ్ గారు పార్టీ బీజేపీ నుంచి కాంగ్రెస్ కి మారడం వల్ల బీజేపీకి ఏమైనా నష్టం ఉండిద్దా? బీజేపీకి ఏం నష్టం ఏమి ఉండదు. సరే, ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి కదా మనకి, ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? బీజేపీ. ఇప్పుడు మనకి మల్కాజ్గిరి కుత్బుల్లార్ కాన్స్టిట్యున్సీ నుంచి శ్రీశైలం గౌడ్ గారు మొన్నటి వరకు బీజేపీలో ఉండి మన కాంగ్రెస్ కి మారడం జరిగింది. ఆయన మారడం మీరు సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నారు. సమర్థిస్తున్నారు. ఓకే సార్, ఎందుకు సార్? ఎందుకంటే బీజేపీ నుండి మళ్ళీ అలా పోవటం ఎందులో ఉండొచ్చు, ఎందులో ఉంటుంది కదా, బాగుంటుంది. ఇప్పుడు ఆయన పార్టీ మారడం వల్ల బీజేపీకి ఏమైనా నష్టం ఉండిద్ది అంటారా? నష్టం ఉండదు. ఓకే సార్, ఇప్పుడు బీజేపీ నుంచి ఈటెల రాజేంద్ర గెలిస్తే డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతాయి అంటారు ఇక్కడ? చేస్తారు. సరే, ఎంపీ ఎలక్షన్స్ లో మనకి తెలంగాణ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ఏ పార్టీ గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? బీజేపీ. ఓకే, మల్కాజ్గిరిలో బీజేపీ గెలుస్తుంది అంటారా? సెంట్రల్ లెవెల్లో అయితే బీజేపీ బెస్ట్ అని నేను అనుకుంటున్నా. మొన్నటి వరకు బీజేపీలో ఉన్న శ్రీశైలం గౌడ్ గారు మొన్న కాంగ్రెస్ కి మారడం జరిగింది. ఆయన పార్టీ మారడం వల్ల బీజేపీ గారు నష్టం ఉంటుంది అంటారా? ఏమి ఉండకపోవచ్చు దానివల్ల.